ఇక్కడ మీకు ఫేస్‌బుక్ మొత్తం లాగిన్ అయిన తర్వాత ఇక్కడ యాడ్స్ మేనేజర్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్‌గా మీకు ఇలా డాష్‌బోర్డ్ ఓపెన్ అవుతది. ఇంకోటేంటంటే ఈ డాష్‌బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత మనము ఎన్ని యాడ్స్ రన్ చేస్తున్నాము అనేది ప్రతిది కూడా ఇక్కడ క్యాంపెయిన్‌లో ఉంటది. ఇదంతా డాష్‌బోర్డ్‌ల. ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ ముందుకొస్తారా? నీకు చూపిస్తాను. మళ్ళా ఈ రికార్డ్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే. ఈ రికార్డెడ్ వీడియో మీకు ప్రొవైడ్ చేస్తాను. టెన్షన్ పడకండి. ఇక్కడ చూడండి. ఇక్కడ మనం లీడ్ ఫార్మ్ తోటి మనం చేసాం కాబట్టి ఇక్కడ చూడండి మీకు 20 లీడ్స్ వచ్చినాయి మొన్న. ఇక్కడ ఈ 20 లీడ్స్ ఒక్కటి 21 రూపీస్ పడింది మీకు. మనం పెట్టింది ఎంత? 300 బడ్జెట్ పెట్టినాం. ఓకే. అంటే 20 లీడ్స్ వచ్చినాయి అంటారంటే వీటిని ఎట్లా తీసుకోవాలంటారంటే ఇక్కడ ఇది ఉంది చూసావా? ఇక్కడ యారో మార్క్. ఈ యారో మార్క్ డౌన్ యారో మార్క్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మీకు ఇలా వస్తుంది. వచ్చినప్పుడు డైరెక్ట్‌గా ఈ 20 లీడ్స్ ఉన్నాయి కదా! క్లిక్ చేయండి ఇట్లా. క్లిక్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ సిఎస్వి అని ఉంది కదా! కొంచెం డోర్ వేసిస్తావా? యు ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సిఎస్వి ఫైల్ ఉంటది ఇక్కడ. ఇక్కడ సిఎస్వి ఫైల్ ఉన్నప్పుడు దీన్ని ఏం చేయాలంటానంటే ఇక్కడ లేదు అంటే కూడా మీకు ఇంకొక ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. డైరెక్ట్‌గా ఇక్కడ డౌన్లోడ్ చేసి ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ 20 లీడ్స్ క్లిక్ చేయండి. నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ఎస్వి ఉంది కదా! ఎక్స్ఎల్ఎస్ అనే ఫార్మాట్ క్లిక్ చేయండి. డైరెక్ట్‌గా మీకు డౌన్లోడ్ అవుతది. ఇది ఏదంటారంటే డైరెక్ట్‌గా ఎక్సెల్ ఫార్మాట్‌లోకి వచ్చేస్తది మీకు. ఓకేనా? ఇక్కడికొచ్చేసరికి